కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అవ్వడం, పరీక్షా నిర్వహణలో లోపాల వివాదం, విద్యార్థుల నిరసనల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక దాగున్నటువంటి నిప్పు లాంటి నిజాలేంటి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ఈ రాజీనామా ద్వారా విజయం సాధించినట్లా లేదా వైఫల్యం చెందినట్లా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక దాగున్నటువంటి నిప్పు లాంటి నిజాలేంటి అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ, గత నెల రోజులుగా దేశంలో పెద్ద చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఈ కాక్రోచ్ పార్టీ ఉదంతం, ఉద్యమం, వాళ్ళు చేసే విధానం. సరే, వారేమో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏ సమస్యలకు పరిష్కారం అన్నట్టుగా కూర్చున్నారు. ప్రభుత్వం ఏమో ఆల్రెడీ ఆ సమస్యకి వెంటనే గుర్తించాం, సమస్య మీద పరిష్కారం చూపించాం, మళ్ళీ ఆల్రెడీ నీటి పరీక్షలు నిర్వహించాం, అన్ని అవసరమైన చోట చట్ట సవరణ చేసి అన్ని చేసాం, కఠినమైన చట్టాలు అని చెప్పేసి అని ప్రభుత్వం అంట. సరే, నిన్న ఎట్టకేలకు మీరు చెప్పినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా తర్వాత ఈ కాక్రోచ్ పార్టీ వారేమో సంబరాలు చేసుకుంటూ యువత విజయం సాధించింది అని చెప్పి వారు చెప్పుకుంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చాలా స్పష్టంగా ఆయన లేఖలో, నేను ఏదో ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళట్లేదు, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోకుండా ఉండాలని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నేను రాజీనామా చేస్తున్నాను. అంటే యువత తప్పుదోవ పట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నేను భేషజాలకు వెళ్లకుండా రాజీనామా చేస్తున్నానని అన్నారు. అంటే మనం వాస్తవంగా మనం చూసాం, అక్కడ ఉద్యమం జరుగుతుంది, ఉద్యమం జరుగుతున్న తీరు, ఉద్యమం చేయడం తప్ప అంటలా మనం, ఉద్యమం జరుగుతున్న తీరు అన్నది కొంచెం ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అక్కడ కొంతమంది చేసేటువంటి నినాదాలు, కొంతమంది చేసినటువంటి డిమాండ్స్, కొంతమంది చేసినటువంటి ఒక హెచ్చరికలు, అసలు ఇష్యూ పక్కదారి పట్టేసింది. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ అక్కడ పోలీసులు వచ్చి లాఠీ చార్జీ చేశారా, లేకపోతే పోలీసుల మీద తిరగబడి వీళ్ళందరూ కలిసి అక్కడున్న యువత దాడి చేశారా, అవన్నీ పక్కన పెడదాం. ఖచ్చితంగా శాంతి భద్రతల విషయాలు అనేది పోలీసులు చూసుకుంటది. నేనేమంటున్నానంటే, ఇది ఎవరి విజయమో అపజయమో కాకుండా అని పక్కన పెడితే, ఇదే మార్గాన్ని భవిష్యత్తులో ఉన్నటువంటి యువతరం ఎంచుకుంటే ఎంత ప్రమాదకరం. అంటే కొంతమంది యువత విద్యార్థుల ముసుగులో ఎన్ని వికృత చేష్టలు చేశారనేది సమాజం అంత లోతులోకి వెళ్తే కృష్ణ, అక్కడ కొంతమంది చేసినటువంటి నినాదాలు, ఒక మతానికి సంబంధించినటువంటి నినాదాలు, ఈ దేశ మెజారిటీ ప్రజలు ఆచరించేటువంటి ఒక మతాన్ని లేదా ఆ దేవుళ్ళని కించపరిచిన విధానాలు, భారత మాత అయితే పిత ఎవరు అనేటటువంటి కొన్ని ప్రశ్నలు, జై శ్రీరామ్ నినాదం చేయకూడదు అని ప్రకాష్ రాజ్ లాంటి వాడు చేసినటువంటి వ్యాఖ్యలు, భారతదేశంలో కాశ్మీర్ భాగం కాదు అని చెప్పినటువంటి అరుంధతి రాయ్ లాంటి మనుషులు, తర్వాత పాకిస్తానీ కవి చేసినటువంటి కొన్ని పంక్తుల్ని తీసుకొచ్చి కొంతమంది మాట్లాడిన విధానాలు, ఇవన్నీ అంటే ఖచ్చితంగా అక్కడ ఉద్యమంలో అసలు లక్ష్యం దారి తప్పి పక్క వెళ్ళింది, ఖచ్చితంగా పక్కదోవ పట్టింది. అది ఏమవుతుందంటే నేను అంటుంది, దేశ అంతర్గత భద్రతకి ముప్పు వాటిల్లే పరిస్థితులకు వెళ్ళిపోయింది, ఖచ్చితంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే జంజీ యువత కొంతమంది ఆల్రెడీ వ్యవస్థలో లోపం కనుక్కున్నారు, మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు, మళ్ళీ మా దగ్గర ఫీజులు ఏం తీసుకోకుండా మళ్ళీ సెలెక్ట్ అయ్యాం, సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమో కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు, సెలెక్ట్ కాని వాళ్ళు ఏమో మళ్ళీ కోచింగ్ తీసుకుంటానికి బయలుదేరారు. అక్కడ ఎవరో కూడా కోచింగ్ లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరో కూడా ఒక్కడ ప్రసంగించరా. మీరు జాగ్రత్తగా గమనించండి, అక్కడ నాయకత్వం వహించింది అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, లండన్ నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి, కొంతమంది నాయకత్వం వహించారు. నిజమైనటువంటి ఆ నీటి పరీక్ష వల్ల అన్యాయం గురైన వాళ్ళు ఎవరో మాట్లాడాల. ఎగ్జాక్ట్లీ, అదొకటి. నేనేమంటున్నానంటే కృష్ణ, ఇది వ్యక్తులు మారినంత మాత్రాన వ్యవస్థలో మార్పు రాదు. వ్యవస్థల రక్షణే మన దేశానికి శ్రీరామ రక్ష. అది కాకుండా వ్యక్తులను మార్చేసి తృప్తి పొంది ఇదే ఘన విజయం అనుకుంటే, రేపొద్దున ఇదే మార్గాన్ని మంచికైనా కావచ్చు, చెడుకైనా కావచ్చు, యువత ఎంచుకుని రోడ్ల మీదకి వచ్చి ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు విషయం చేసుకుంటే వెళ్తే, ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేక శక్తుల చేతిలో పడితే ఏంటి దేశానికి మనుగడ? నేను అంటుంది,
మనం ఎవరో తప్పుపడట్లా. నిజంగా నీట్ పరీక్షలో అన్యాయం జరిగింది, అనేక లక్షల మంది పాపం చదువుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ దానికి మార్గం ఇదా అనేదే ప్రశ్న. దానికి విజయం కింద భావిస్తున్నారు అక్కడ. అది సాధించింది విజయం అంటే మోదీ మీద కోపం ఉంటే తిట్టచ్చు, బీజేపీ పార్టీ మీద తిట్టచ్చు, ఏ పార్టీ మీద కోపం ఉన్నా తిట్టచ్చు, విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శలు చేయడం వల్ల దేశ అంతర్గత భద్రతకే దేశ సమగ్రతకే దెబ్బతింటే ఆ దేశానికి ప్రమాదం కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిన్న ఒక జరిగినటువంటి ఉద్యమం అయిపోయిన తర్వాత వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటుంటే ఆ అభిజిత్ని ఒక మీలాంటి జర్నలిస్ట్ మాట్లాడతా, సరే ఇక్కడ సమస్య పేపర్ లీకేజ్ వలన విద్యార్థులు నష్టపోయారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, పంజాబ్ లో కూడా ఇటువంటి అన్యాయం జరిగింది విద్యార్థులకి, మీరు అక్కడ కూడా ఇదే ఉద్యమం చేస్తారా? కేరళలో అదే అటువంటి జరిగింది, అక్కడికి వెళ్ళి ఉద్యమం చేస్తారా? లేకపోతే తెలంగాణలో కూడా అటువంటిదే జరిగింది, అక్కడికి వెళ్ళి చేస్తారా అని ప్రశ్నించారు. దానికి అతను దాటవేసాడు, సమాధానం చెప్పలా, ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి పంజాబ్ లో కావచ్చు, కేరళలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయి. అంటే దానికి అర్థం ఏంటంటే కేవలం కృష్ణానికి ఉదాహరణ చెప్తున్నా, మన దేశంలో అత్యంత స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత పెద్ద గొడవలు అయినా జరిగినట్టు ఎమర్జెన్సీ టైంలో జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత అత్యంత నిజాయితీ పరులైనటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి వారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కువ శాతం 2 సంవత్సరాలు ఎక్కువ నిలబడలేకపోయింది. ఎందుకు ఓడిపోయింది? వాళ్ళ లక్ష్యం ఇందిరాగాంధీని దింపడం, అంతే తప్ప దానికి పరిష్కారం ఏంటో చూపించలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఒక వ్యక్తిని దింపాలి అనే లక్ష్యంతో పనిచేసేటువంటి ఉద్యమాలు ఏదైనా సరే ఆ తాత్కాలికంగా వెళ్ళిపోతాడు. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఇబ్బంది కలవచ్చు, కానీ ధర్మేంద్ర ప్రధాన్ని అభినందించాలి. దేశం పట్ల ప్రేమ ఉంది, విద్యార్థుల భవిష్యత్తు పట్ల గౌరవం ఉంది, కాబట్టి అతను చాలా కూల్గా అతను రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేస్తానో చాలా స్పష్టంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరో కూడా ఇగోలుకి పోలా. ఎగ్జాక్ట్లీ. ఇగోలుకి పోయి నిజంగా అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మీరు అనుకుంటున్నట్టు అన్ని రోజులు జరగదండి. అక్కడ మిలిటరీని దింపేసి అక్కడ దింపేసి దెబ్బకి 2 గంటల్లో తెలిచేస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ అలా చేస్తే ఏమవుద్ది? అణిచివేసినట్టు అవుద్ది. నిజంగా యువతలో అభద్రతా భావం కొంత ఉంది, అసహనం కొంత ఉంది, కానీ ఆ అసహనాన్ని అభద్రతా భావాన్ని ఉపయోగించుకునే విధానంలో తేడా వచ్చింది అనుకోండి, దేశ భద్రతకు ముప్పు. నేను అంటుంది దేశం గురించి కూడా ఆలోచించకుండా కేవలం ఏదో మోదీ గారు తల వంచాడు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మెళ్ళ వంచాం, ఇవన్నీ తాత్కాలికంగా పైపోతాం మాటలు. యువత సత్తా ఏంటో కేంద్ర ప్రభుత్వానికి చూపించాం. ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలిక ఆనందాలు, భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాన్ని గమనించట్లా. రేపు పొద్దున్న ఏదో ఏ పార్టీ అయినా అధికారం రావచ్చు, ఏ పార్టీ శాశ్వతం కాదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇటువంటి యువతను రెచ్చగొట్టి ఇదే మార్గాన్ని ఎంచుకుంటే ఎంత ఈ పార్టీల అంటే ఈ పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే అసలు దేశ భద్రత మరో ఎత్తు కదండి. ఇప్పుడు దేశంలో 80% ఆచరించేటువంటి హిందూ మతాన్ని సంబంధించి రాముడి గురించి, సీత గురించి ఇష్టారీతిని మాట్లాడేస్తాం. అక్కడ భారత మాతని ఎంత గౌరవంగా చూసుకుంటాం మనం. అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి బొమ్మని రోడ్డు మీద గీసి ఎంత వికృతంగా కొంతమంది ప్రవర్తించారనేది సమాజం గమనిస్తుంది కదా. వాటిలంటే అసహనం ఏ రూపంలో వస్తుంది అనేది మనం ప్రశ్న. అక్కడ దేశ ప్రధాని అవమానపరిస్తే, అది ఈ దేశ మెజారిటీ ప్రజల పూజించేటువంటి దేవుళ్ళని దేవతల్ని అవమానపరిస్తే అదే గొప్ప అనుకుంటున్నారు. మీకు ఏమవుతుందంటే అక్కడికి ఆ నెల రోజులు జరిగినటువంటి ఆ ఉద్యమంలో ప్రసంగించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశ భావజాలానికి కూడా వ్యతిరేకులు అందరూ కూడా. ఎగ్జాక్ట్లీ. అటువంటి వ్యక్తులందరినీ పిలిచారు. పైగా చాలా సున్నితంగా అన్నీ తెలీదా? ఏమని మాట్లాడతాడైనా కాంగ్రెస్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్, మా ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చేరిపోయి అనేటువంటి మాట ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు సోషల్ మీడియా యుగం, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది వీడియోల రూపంతో సహా వస్తుంది. ఢిల్లీ కమిషనర్ గారు ఒక ప్రకటన కూడా చేశాడు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది మొత్తం సోషల్ మీడియాలో ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చేలాగా వీడియోలు క్రియేట్ చేసి పెడుతున్నారు. ఏంటంది అత్యంత ప్రమాదకర పరిస్థితులు కృష్ణ గారు. ఇది ఏంటంది మన దేశం నేపాల్ లాగో బంగ్లాదేశ్ లాగా అయిపోయి అవ్వాలని కోరుకుంటారు కొంతమంది. ఆ వాళ్ళకి మొత్తం ఇస్తుంది. ఇక్కడ ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడండి. ఏ సమస్య పరిష్కారం అయింది నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా. నీటి విద్యార్థులు ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది మొదటిసారి జరిగినప్పుడు. ఏదైనా సమస్యకు పరిష్కారం అయిందా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వలన?
విజయం అని అనుకుంటున్నానికి మీరు సాధించినటువంటి విజయంలో ఏంటి ఒకటి చెప్పండి. వ్యక్తులను టార్గెట్ చేశారు, వ్యవస్థలో లోపాలు టార్గెట్ చేయాల. అసలు సమస్య ఎక్కడ ఉంది? ఆ సమస్యను కోకటి వేళ్లతో పెకలించకుండా కేవలం వ్యక్తులు మారితేనే వ్యవస్థ మారిపోద్ది అనుకుంటే, దాని గురించి యువత తన మేధస్సుని, శక్తిని, కాలాన్ని అన్నిటి వాటి గురించి ఉపయోగించుకుంటే ఇంకా ఈ దేశంలో ఆ అలజడులు లేకపోతే శాంతి భద్రతల విఘాతాలు ఇవే జరుగుతాయి. నేను అంటుంది కృష్ణ గారు, స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఈ దేశంలో అత్యంత పెద్ద ఉద్యమాలు, చక్కటి ఉద్యమాలు చేశారు విద్యార్థులు, అద్భుత విజయాలు సాధించారు. కానీ ఎక్కడైనా వాళ్ళు ఆ వ్యవస్థ లోపాల మీద పోరాడారు తప్ప దేశ భద్రతను మాత్రం వాటిలో ఎవరో చేయరా. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి విషయాలను కూడా విజయాలుగా భావిస్తున్నారు కొంతమంది యువత. అందుకని నేను అంటుంది, ఏది చేసినా దేశ భద్రతకి భంగం కలగకూడదు, దేశ సమగ్రతకి భంగం కలగకూడదు, విదేశీ మోకల చేతిలోకి భారతదేశం వెళ్ళకూడదు. ఈ రోజున భారతదేశంలో పెట్టుబడులు కావాలని చెప్పి మోదీ గారు ప్రపంచంలోని అన్ని దేశాల్లో తిరుగుతున్నాడు. వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచిస్తారు. ఈ రోజు చూడండి, ప్రపంచ దేశాలు వెళ్ళి పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు, పెట్టుబడి పెట్టలేరు. అటువంటి పరిస్థితి భారతదేశానికి రావాలని కోరుకుంటారా? ఏంటంది ఎక్కడ దీనికి కోడి ముందా గుడ్డి ముందా అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఉద్యమాలు చేయాలి, ప్రశ్నించాలి, అది ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రశ్నించే విధానంలో ఇటువంటి విధానాన్ని ఎంచుకున్నానన్నదే అసలైనటువంటి పరిష్కారం. మీరు వెళ్ళి ఎంచుకునే మార్గం సరైన మార్గం కాకపోతే, ఇప్పుడు మనం నక్సలైట్లు మావోయిస్టులు ఎందుకు అంటారంటే, నక్సలైట్లు మావోయిస్టులు కూడా దేశభక్తులు అన్న నాయకులు ఉన్నారు మన దేశంలో. కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం సరైనది కాదు. సార్ మీకు లాస్ట్గా ఒక మాట చెప్తాను సార్. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో, ఒక సంవత్సరంలో, నెల రోజుల్లో రాజ్యాంగం అమలు అవుతుందనగా 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు ఆయన. అంబేద్కర్ 3 వార్నింగ్స్ అంటారు. దాంట్లో ఫస్ట్ వార్నింగ్, ఇప్పటి వరకు మనం విదేశీ పాలకుల చేతుల్లో ఉన్నాం, వాళ్ళని పారద్రోలడానికి మనం ఎంచుకున్న మార్గాలు ఏవైతే ఉన్నాయో, సహాయ నిరాకరణ ఉద్యమాలు, ఆమరణ నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, బందులు, అవి ఇక్కడి నుంచి మనం బంద్ చేయాలి. ఇక్కడి నుంచి మనం చేసే పోరాటం అంతా మనకు ఒక రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యయుద్ధంగా చేయాలి తప్ప అటువంటి ధోరణిలోకి వెళ్ళకూడదు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయకూడదు. అలా చేసిన నాడు మన దేశం రెండోసారి స్వతంత్రాన్ని కోల్పోతుంది అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఒక పక్క నుంచి అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాం అని చెప్తానే మరి అటువంటి మార్గాలను ఎంచుకోవడం అంటే అంబేద్కర్ గారిని అవమానించినట్టు కదా. అంటే యువతలో ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశాన్ని సరైన దిశలో పరిష్కరించేలా మనం ఉపయోగించుకోవాలి తప్ప రాజకీయ స్వార్థాల గురించి అలా యువత ఆలోచన ఆవేశాలని ఉపయోగించుకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటే మన దేశ భవిష్యత్తు ఏంటి, దేశ మూలాలను మనం నరికేసుకుంటున్నామా అనేది అన్ని పార్టీల వారు ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.